హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుగుణ. వెల్కమ్ టు సుగూస్ గ్రీనరీస్. ఈరోజు మార్నింగ్ లంచ్ బాక్స్కి నేను గసగసాల కూర అయితే వండుతున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అలాగే మనకి వేడి చేసినప్పుడు అది కూడా ఈ కూర వండుకొని తింటే చలవ చేస్తుంది చక్కగా. ఫస్ట్కి ఇలాగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు అన్నీ వేసానండి. అవి ఫ్రై అవుతున్నాయి. ఈలోగా మనం కూర ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందే గసగసాలని మన కూర క్వాంటిటీకి ఎంత కావాలనుకుంటున్నామో అన్నీ ముందుగానే కొంచెం నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఈ ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయ్యే లోపు మనం ఆ గసగసాలను పేస్ట్ కింద చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఓకేనా. నేను ఫస్ట్ ఈ ఆనియన్స్, పోపు దినుసులు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. పోపులు వేగుతున్నాయండి. ఇక్కడ ఆల్రెడీ నేను ఆనియన్స్ అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి కూడా రెడీగా పెట్టుకున్నాను. ఈ ఫ్రై అయిన తర్వాత అవి వేసేసుకుంటాను. ఓకేనండి. ఆనియన్స్ అవి కూడా వేసేసుకున్నానండి. పచ్చిమిర్చి, ఆనియన్ అలాగే కరివేపాకు కూడా వేసేసాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మనం. అలాగే ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. కొంచెం పసుపు. అలాగే మనకి ఆనియన్స్ ఫ్రై అవ్వాలి కదా త్వరగా. మార్నింగ్ బాక్స్ కదండి, అలానే కాదు, ఇది టిప్ ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి. ఓకేనా. ఉప్పు కూడా వేసేస్తున్నాను నేను. మొత్తం కూరకు సరిపడగానే వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు మార్నింగ్ లంచ్ బాక్సులకి ఏమేమి కర్రీస్ వండుతారండి స్పీడ్గా అవ్వడానికి? నాకు కామెంట్స్ పెట్టండి తప్పకుండా. అలాగే కూర ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఫీవర్ అది ఉన్నప్పుడు, మోషన్స్ అయ్యే టైంలో అది కూడా ఈ కూర చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫీవర్గా ఉన్నప్పుడు అది కూడా ఏం తిన్నా అరగదు కదండి. ఇది అలా కాదు, చాలా త్వరగా డైజెస్ట్ అవుతుందంటండి. అలాంటి టైంలో నోటికి ఏమీ తినాలని అనిపించదు కదా, కూరలేమో వేసుకొని తినకూడదు. అలాంటి టైంలో ఇలాంటిది చేసుకొని తిన్నా, ఎవరికైతే బాగాలేదో వాళ్ళకి పెట్టినా సరే చక్కగా ఫుడ్ అయితే తినేస్తారండి. కూర టేస్ట్ కూడా అంత బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకేనండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో ఏంటో అన్నది కూడా నాకు కామెంట్స్ పెట్టండి కూర తిన్న తర్వాత. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకైతే నాన్ వెజ్ ఫ్లేవర్లా అనిపిస్తుందండి ఇది కర్రీ. ట్రై చేయండి తప్పకుండా. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు కదా, తప్పకుండా ట్రై చేయండి. ఓకేనండి. ఈ ఫ్రై అయ్యేలోపు నేను గసగసాలను అయితే పేస్ట్ చేసుకుంటున్నానండి. చూసారా, చక్కగా నానబెట్టుకొని పేస్ట్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను నేను. ఓకేనండి. ఇలాగ పేస్ట్ చేసుకోవాలి. నేను ఇలాగ మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకున్నానండి గసగసాలని. ఇవి మనకి బాగా ఫ్రై అయిపోతున్నాయి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాము. ఓకేనా. ఇందులో వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఓకేనా. ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేసుకున్నాము. ఓకేనండి. కొంచెం వేసుకుంటున్నాను నేను. ఓకే. అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నామండి. ఓకేనా. మనకి ఇది ఎంత బాగా ఫ్రై అయితే కూర అంత టేస్ట్ వస్తుంది. ఇలా మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకో. ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయండి మనకి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా గసగసాల పేస్ట్, ఇదంతా కూడా ఇందులోకి వేసేసుకుందాం. ఓకేనా. వేసుకొని గసగసాల పేస్ట్ మొత్తం వేస్తానండి. వేసుకొని ఇది కూడా మొత్తం అంతా బాగా కలిపేసుకోవడం. ఓకే.
కూర తక్కువ కింద కనిపిస్తుంది కానండి, ఇది కొంచెం వేసుకున్నా మనకి చాలా అన్నం అయితే కలుస్తుందండి. ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకో. చూసారు, ఇదంతా బాగా ఫ్రై అయింది, ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేద్దాము. కుక్ అవ్వడానికి మనకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసి ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసేయండి. ఇంకా కొంచెం వాటర్ పడుతుందండి దీంట్లో. ఓకే, దగ్గరికి అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవడం. ఓకేనండి, ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా చేసుకున్న గసగసాల కర్రీ మనకి రెడీ అయిపోతుందండి. ఇంకా ఇది ఉడికితే దగ్గరికి అయిపోతే కొంచెం మనకి అయిపోయినట్టే. కూర రెడీ అయిపోయిందండి మనకి. నా దగ్గర ఫ్రెష్ కొత్తిమీర అయితే లేదు, డ్రైడ్ ఉంటే అది కొంచెం వేస్తానండి, కొంచెం మగ్గుతుంది కదా వాటర్లోనని. అంతేనండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను లంచ్ బాక్స్ పెట్టడానికి మా ఆవిడకి రైస్ ఆల్రెడీ తీసి పెట్టానండి. ఇది చల్లారిన తర్వాత కలిపేసి బాక్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తాను. ఓకేనండి, కర్రీ అయిపోయింది. మనకి ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా, కర్రీ అయిపోయినట్టే ఇంకా. ఓకేనా, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. బాక్స్ అయితే సదిరేసానండి కలిపేసి. ఇవన్నీ ఈరోజు మా వాడి లంచ్ బాక్స్. నచ్చిందండి మీకు? నచ్చితే కానీ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఓకేనండి, బాయ్.